నమస్కారం, డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి జోగి రమేష్, చంద్రబాబుపై కుప్పం నుంచే తిరుగుబాటు మొదలైందని హెచ్చరిక. పదకొండవ డివిజన్కి చెందిన నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన దేవినేని నెహ్రూ ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్, నెహ్రూ పేరు నిలబెట్టేలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడి. వినాయక చవితికి అందరూ మట్టి విగ్రహాలు వినియోగించాలని కోరిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచన. ఏపీలో టీడీపీపై తిరుగుబాటు మొదలైందని, చంద్రబాబు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి కనిపించడం లేదని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ విమర్శించారు. తాడేపల్లిలో మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అనడానికి కుప్పమే నిదర్శనమని అన్నారు. తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభమైందని అన్నారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు జెండాను, పార్టీని కూకటి వేర్లతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారు అన్నారు. తమను బానిసలుగా చేసుకున్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని కుప్పం వస్తాడని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ప్రజలంతా మనసున్న మహారాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని జేజేలు కొడుతున్నారని అన్నారు. ప్రజలు కూడా పార్టీలు, కులాలు, మతాలు చూడమని, సీఎం వైఎస్ జగన్ను మాత్రమే చూస్తామని చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు నియోజకవర్గంలోనే అభివృద్ధి లేదని, ఇంకా నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావని ప్రశ్నించారు. తండ్రి కొడుకులని నమ్ముకుంటే నట్టేట మునిగిపోతారని అన్నారు. కేఏ పాల్కు, పవన్ కళ్యాణ్కు తేడా ఏమీ లేదు అని చెప్పారు. ఇద్దరికీ ఏపీలో సీట్లు లేవు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 175 నియోజకవర్గాల్లో ఓటమి తప్పదు అని అన్నారు. ఎల్లో మీడియా ఎన్ని జాకీలు పెట్టినా చంద్రబాబు లేవలేరు అని స్పష్టం చేశారు. ఎంత దిగదారిపోయాడంటే, ఒక పక్కనేమో కథా, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నారా, ఒక పక్కనేమో డైరెక్ట్ కొత్త అతను పెట్టారులే, నాదేండ్ల నారా, నాదేండ్ల సేన ప్రజెంట్. వీళ్ళ ఆధ్వర్యంలో ఈ 4 పంపలు. కేఏ పాల్ ఏం చెప్పాడంటే, పవన్ కళ్యాణ్ని నా పార్టీలో విలీనం చేసుకో, నా పార్టీలోకి రా అని చెప్పాడు. కేఏ పాల్కి, ఈ పాల్కి, పవన్ కళ్యాణ్ పాల్కి అసలు ఇద్దరు కూడా వ్యత్యాసమే లేదు. కేఏ పాల్కి ఎట్లాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీట్లు లేవు, ఈ పవన్ కళ్యాణ్కి కూడా సీట్లు లేవు. ప్రజెంట్ ఏంటంటే వ్యతిరేక ఓటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటు. ఆ వ్యతిరేక ఓటు అంతా కూడా కలిపేస్తారంట. ఏంది కలిపేది? మీరు ఎవడున్నాడు కలపండి? ఎవరు వ్యతిరేకం? ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు బీసీలు కొడతా ఉన్నారు, తరిమి కొడతా ఉన్నారు. నువ్వు మాకేం చేయలేదురా బాబు, మమ్మల్ని వాడుకున్నా వదిలేసామని చెప్పేసి. ఓ పక్కనేమో ఎస్సీలు, ఓ పక్కన ఎస్టీలు, ఓ పక్కన మైనార్టీలు, ఓ పక్కన రైతులు, ఓ పక్కన మహిళలు తరిమి కొడతా ఉంటే, ఈ చంద్రబాబు నాయుడికి ఈ పవన్ కళ్యాణ్, ఎరా బాబు పవన్ కళ్యాణ్, నిన్ను నమ్ముకున్నాం కదరా బాబు మేమంతా, నువ్వు పోయేమో నిన్ను నమ్మిన 4 కాపు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, 4-5 కొంతమంది ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్ళి ఏంటి ఆ చంద్రబాబు నాయుడు పోయమంటావు, సిగ్గులేదా అని చెప్పేసేమో వాళ్ళు అడుగుతా ఉన్నారు. చెప్పరా బాబు పవన్ కళ్యాణ్, 170 స్థానాల్లో పోటీ చేస్తావా, పోటీ చేయవా అంటే, నేను పోటీ చేయను, నేను పోయి చంద్రబాబు నాయుడిని మోస్తా. ఏం మోస్తావు నువ్వు? చంద్రబాబు నాయుడు జాకీలు పెట్టి, మోకులు పెట్టి, జేసీబీలు పెట్టి, ఏది పెట్టి లేపుదామన్నా కానీ లేచే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు కుప్పకూలిపోయాడు. నువ్వేం మోస్తావు చంద్రబాబు నాయుడిని? పగుదునమ్మా అంటూ ఒకడేమో లేకలేడు, ఒకడేమో లేపలేడు. ఇది వీళ్ళ పరిస్థితి. స్వర్గీయ దేవినేని నెహ్రూ పేరు నిలబెట్టేలా సామాజిక సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. దేవినేని నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా పేదలకు తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు. విద్య, వైద్యం, ఉపాధి వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడుతున్నారని, వారిని ఆదర్శంగా తీసుకొని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఆదివారం 11వ డివిజన్ పంటకాలువ రోడ్డు వద్ద నిరుపేద కుటుంబాలకు చెందిన దివ్యాంగులు అప్పన్నకు 15,000 రూపాయలు విలువ గల తోపుడు బండిని, వృద్ధులు అయిన సుబ్బారావుకు 20,000 రూపాయలు విలువ గల ఇస్త్రీ బండిని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవినాష్ అందజేశారు. అదేవిధంగా ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన వైఎస్ఆర్సీపీ కార్యకర్త ముంగి శ్రీను వైద్య ఖర్చులకు మరియు మౌనిక గీతికాల విద్య ఖర్చుల కోసం స్థానిక నాయకులు పర్వతనేని పవన్, చిమటా బుజ్జీలు తమ సొంత నిధుల నుండి ఇచ్చిన 30,000 రూపాయలు అవినాష్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఎవరికీ సాధ్యం కాని విధంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజానాయకుడు స్వర్గీయ దేవినేని నెహ్రూ గారని, ఇంతగా పేద ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయులు అని వారి పేరు నిలబెట్టేలా విజయవాడ నగరంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. దేవినేని నెహ్రూ గారు చివరి వరకు కూడా పేద ప్రజల సంక్షేమం కోసం, వారి అభ్యున్నతికి కృషి చేశారని, నేడు వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా సేవా కార్యక్రమాల నిరంతరం వారి ఆశయ సాధనకు పాటుపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతనేని పవన్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైఎస్ఆర్సీపీ నాయకులు చెమటా బుజ్జి, దుర్గా ప్రసాద్, చక్రవర్తి, చందు, చోటు, లక్ష్మీ షోకాత్, విజయ్, మోహన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. గణేష్ అని చెప్పి కొంచెం ఎక్కడ పెట్టుకుంటారమ్మా? లైన్ అక్కడ లైన్ ఎందుకు ఆగింది? కొంచెం జరగండి. ఇప్పుడు నేను చేస్తే కొత్త కొత్త అనారోగ్యాలు వస్తాయి. 11వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు సోదరులు పర్వతనేని పవన్ గారి ఒక ఆధ్వర్యంలో ఈరోజు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక తోపుడు బండి, అదేవిధంగా ఒక ఇస్త్రీ బండి సుబ్బారావు గారికి, అదేవిధంగా మరొక అప్పన్న గారికి ఈరోజు అందజేయడం జరిగింది. ఏదైతే దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు దాదాపుగా 5 సార్లు శాసనసభ్యులుగా ఈ యొక్క నియోజకవర్గం కానివ్వండి, ఈ యొక్క జిల్లా ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఎన్నికైన దగ్గర, చనిపోయిన దగ్గర నుంచి గారా ఎన్నో మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మేము చేస్తాం గారా జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు కానివ్వండి, అదేవిధంగా చెమటా బుజ్జి గారు, దుర్గా ప్రసాద్ గారు, చక్రవర్తి గారు, విజయరెడ్డి గారు, షౌకత్ గారు, రిజ్వాన్ గారు, డివిజన్ పెద్దలు అందరూ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం. వినాయక చవితి ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ఆరాధించే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాలని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పిలుపునిచ్చారు. సీఎం జగన్ పిలుపుతో 41,000 మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. హానికారక రసాయనాలతో తయారైన విగ్రహాలు జల కాలుష్యానికి కారణమవుతున్నాయని గుర్తు చేశారు.
పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మట్టి గణపతి ప్రతిమలను వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఏవీఎస్ రెడ్డి రోడ్ సాయిబాబా గుడి నందు పాయకాపురంలో వైసీపీ నేతలు గుడిపాటి దత్తు సీతారాం సహకారంతో మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా సీనియర్ నాయకులు వీర్ల వరలక్ష్మి బల్లెం కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతమిస్తున్నామని అన్నారు. పర్యావరణానికి హాని కలిగించే చర్యలను హిందూ మతం వ్యతిరేకిస్తుందని, భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంది అని ఆయన గుర్తు చేశారు. పండుగల వెనుకున్న లక్ష్యం కూడా ఇదే అని చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలకు దేశం యావత్తూ సిద్ధమవుతుందని, పండుగలు సంప్రదాయాల పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది అన్నారు. ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది అని ఆయన తెలిపారు. ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నిటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతుందని చెప్పారు. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పదనం అని, కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దాము అని వారు తెలియజేశారు. ప్రస్తుతం పర్యావరణాన్ని పరిరక్షించే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది అని, మన పండుగల పరమార్థం కూడా ఇదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యాదల శ్రీనివాసరావు, డివిజన్ అధ్యక్షులు బల్లెం కిషోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీర్ల శ్రీనివాసరావు, తిరుపతిరావు, కృష్ణారెడ్డి, రాచకొండ సాంబయ్య, చింతలపూడి రమేష్, వర్మ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను నిన్నటి నుంచి 31వ తారీఖు వరకు కూడా విఘ్నేశ్వరుని యొక్క విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేయాలని, అవి కూడా 41,000 విగ్రహాలని పంపిణీ చేయాలనే ఉద్దేశంతో నిన్న ప్రారంభించినటువంటి కార్యక్రమం ఈ రోజుకి సుమారు 19,500 వరకు కూడా డిస్ట్రిబ్యూషన్ జరగటం జరిగింది. రేపటితో ఇంకా ఎక్కువ జరుగుతాయి. పర్యావరణాన్ని పరిరక్షించడానికి గాను ఎకో ఫ్రెండ్లీగా తీసుకునేటువంటి నిర్ణయం. వినాయకుని విగ్రహాలు అందరూ కూడా కెమికల్స్తో పెద్ద పెద్ద విగ్రహాలు తయారు చేసేటువంటి పద్ధతి ఉంటుంది. శాస్త్రం చెప్పేటువంటిది కూడా ఏ విగ్రహంకైతే మనము శాస్త్రోక్తంగా పూజా పునస్కారాలు చేస్తామో వాటన్నిటిని కూడా నదుల్లోనో వాటర్లోనో కలపాలనేటువంటిది, అవి కూడా పూర్తిగా నానేదటిగా కూడా వెళ్ళాలనేటువంటిది కూడా చెప్తూ ఉంటారు. పెద్ద పెద్ద విగ్రహాలు కనుక చెందినా కానీ కూడా ఆ కెమికల్స్ వలన ఇతరత్ర జబ్బులు, ఇతరత్ర వ్యాధులన్నీ కూడా సోకే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కాకుండా మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా ప్రజానీకం అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తూ రావటం అనేటువంటి జరిగింది. ఆ సందర్భంగా కూడా ఇది 2వ రోజున ప్రారంభించామని కూడా అందరూ కూడా దీన్ని ఉపయోగపెట్టుకోవాల్సిందిగా ఏవిఎస్ రోడ్లో ప్రారంభించబడినటువంటి ఈ యొక్క క్యాంపుని అందరూ కూడా వినియోగించుకుని విగ్రహాలన్నీ కూడా తీసుకువెళ్ళవలసిందిగా కూడా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బల్లం కిషోర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 61 డివిజన్ అధ్యక్షుడిని. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఈరోజు మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా డైనమిక్ లీడర్ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఆదేశాల మేరకు దత్తు సీతారాం గారి సహకారంతో మా మాజీ కార్పొరేటర్ వీర్ల వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల్ని అనూహ్య స్పందన కూడా వచ్చింది. అందరూ కూడా ప్రజల్లో చైతన్యం కలిగడం వల్ల ఇది మేము దీన్ని ఏదో అనుకున్న దానికంటే ఎక్కువగానే జరుగుతుంది. రెండోది పర్యావరణ పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ హానికరకమైన ప్లాస్టిక్ ప్యారెస్ విగ్రహాలు తయారు చేయడం వలన ఆరోగ్యానికి, వాతావరణానికి అన్నిటికీ ఇబ్బంది ఎదురైన తరుణంలో ఈ ప్రకృతితో మనకి ప్రకృతి సంబంధమైన ఈ మట్టి గణపతి విగ్రహాలని తీసుకోవడం వలన మనకి ఆరోగ్యానికి, వాతావరణానికి మంచిదని తెలియజేస్తూ ఇంకోసారి ఇలాంటి మంచి కార్యక్రమాలు పిలిపించిన గౌతమ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలా దీన్ని సహకరించిన గుడిపాటి దత్తు సీతారాం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాంటి ఎంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మా మాజీ కార్పొరేటర్ వీర్ల వర్షం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. నమస్కారాలండి. గత ప్రయోగంలో ఈ విగ్రహాలు తయారు చేయడం మేము చిన్నప్పుడు చేసేవాళ్ళు. అదే పద్ధతి ఇప్పుడు వచ్చింది కాబట్టి మేము ఆనందపడుతున్నాము. దత్తు గారు కానీ, గౌతమ్ రెడ్డి గారు కానీ ఇలాగ అందరికీ స్లమ్ ఏరియాలో పంచితే బాగుంటుందంటే ఇక్కడ ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసాము. అలాగే అందరూ సహకరించారు. మీ మీడియా వాళ్ళు కూడా సహకరించినందుకు ధన్యవాదాలు.
ప్రజలకు న్యాయం చేయలేని వ్యక్తి ఎంపీ కేసినేని నాని అని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. వినాయక చవితి ఉత్సవాలను కూడా రాజకీయం చేసే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని దుయ్యబట్టారు. స్థానిక డివిజన్లోని రైల్వే స్థలంలో నివసించే వారి చిరకాల కోరికను నెరవేర్చేందుకు కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఎలకల చలపతిరావు మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలను అడిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండో రోజు 223వ సచివాలయం పరిధిలో పర్యటించి అక్కడి ప్రజలతో మాట్లాడడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసమే పర్యటించడం జరుగుతుందన్నారు. రైల్వే స్థలంలో నివసించే వారికి త్వరితగతిని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో కేసినేని నాని ఇక్కడ ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నం చేశాడన్నారు. ప్రజలకు న్యాయం చేయలేని వ్యక్తి కేసినేని నాని అని విమర్శించారు. వినాయక చవితి ఉత్సవాలు అందరూ ప్రశాంతంగా చేసుకోవచ్చని అన్నారు. చంద్రబాబు వినాయక చవితి ఉత్సవాలను కూడా రాజకీయం చేయడం సబబు కాదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంస్థకు చెందిన స్థలాన్ని కూడా రైల్వేకి ఇచ్చే విధంగా ఇప్పటికే రైల్వే మంత్రితో ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడము, స్థానికంగా ఉన్న అధికారులందరూ కూడా ఓరలుగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కానీ అది ఇంకా పైనుంచి అఫీషియల్గా రాలేదు కాబట్టి త్వరితగతిన అది పూర్తి చేసి, ఎందుకంటే ఇది అందరూ కూడా చిరకాల వాంచేయాలి. అందరికీ కూడా అక్కడ మేము మా స్థలం అనిపించుకోవాలి, అక్కడ సొంతగా ఇల్లు కట్టుకున్నాం, దానికి హక్కు కావాలనేది చిరకాల వాంఛ. ఆ కోరిక నెరవేర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. తప్పకుండా రైల్వే వాళ్ళు కూడా సహకరించి, ఎందుకంటే ఇక్కడ ఎంపీ కేసినేని నాని ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్లో ఎంపీకి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఏ రోజు కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో దీన్ని తీసేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు కూడా కనీసం ఎంపీగా ఉండి ఇక్కడ రైల్వే నివాసులు వాళ్ళు నివసిస్తున్నారు, కనీసం నాకు ఓటేసి గెలిపించారు, వాళ్ళకి మనం న్యాయం చేయాలని చెప్పని చిన్న మనసు కూడా లేని వ్యక్తి అనమాట. ఎప్పటికైనా కానీ కేసినేని నాని గారు, మీరు ఎంపీగా మిమ్మల్ని గెలిపించినందుకు కనీసం కొంతన వాళ్ళ మీద కృతజ్ఞత చూపెట్టండి. కనీసం అది పట్టించుకోకుండా మీ అన్నదమ్ముల కుటుంబ సమస్యలు, మీ పార్టీ సమస్యలే మీకు సరిపోతున్నాయి తప్ప ప్రజా సమస్యలు అసలు పట్టించుకునే పరిస్థితుల్లో మీరు లేరనేది మాకు అర్థమవుతుంది. ఏదేమైనా కానీ బాధ్యత గల ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, బాధ్యత గల ప్రభుత్వంగా మా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా మేము రైల్వే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నాము. వీళ్ళకి హక్కు కల్పించే విధంగా తప్పకుండా నగరపాలక సంస్థకు చెందిన స్థలాన్ని రైల్వేకి కేటాయించడం ఇప్పటికే కేటాయించాం కాబట్టి అది త్వరితగతిన పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మేయర్ గారికి, మా స్థానిక కార్పొరేటర్ చలపతిరావు గారికి, అదేవిధంగా ఇతర పార్టీ నాయకులకి, అధికారులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇప్పించడం అన్నది జరిగింది. అలాగే ప్రతి ఒక్క లబ్ధిదారులు ఇక్కడ చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి పథకాలు అన్నవి ఎవరైతే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇక్కడ పథకాలు చాలా చక్కగా అందుతున్నాయి. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నారు. అలాగే కొంచెం సందులో చిన్న చిన్న రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి, అవి త్వరలోనే వేయిస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ సచివాలయ పరిధిలోన అమ్మఒడి 349, జగనన్న విద్యా దీవెన 90, రైస్ కార్డులు 912, చేయూత 149, చేదోడు 10, వాహన మిత్ర 36, కాపు నేస్తం, ఇలా అన్ని రకాల పథకాలు ఇక్కడ చాలా మెండుగా వస్తున్నాయి. అలాగే ఎవరైతే అర్హులైన వాళ్ళు కొన్ని పథకాలు ఆగి ఉన్నాయో అవన్నీ త్వరితగతిలోనే వాళ్ళందరికీ అందజేస్తామని తెలియజేసుకుంటాం. 56వ డివిజన్లో గౌరవ మాజీ మంత్రి వర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే మన మేయర్ శ్రీ భాగ్యలక్ష్మి గారు ఈరోజు 223 సచివాలయం పర్యటన చేయడం జరిగింది. ఈ భాగంలో రైల్వే స్థలాలను కూడా సందర్శించడం జరిగింది. వాళ్ళకి రైల్వే స్థలాలు ఇప్పించడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గట్టి హామీ ఇచ్చి 25 ఎకరాలు రైల్వే వాళ్ళకి ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. అదే ఆ ఫైల్ని మన ఎమ్మెల్యే గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మన రైల్వే శాఖ మంత్రివర్యులతో మాట్లాడటం జరుగుతుంది. అలాగే ఇక్కడ మెయిన్ సమస్య తెలుగుదేశం వాళ్ళు గతం ప్రభుత్వంలో పట్టించుకోకుండా డ్రైన్లన్నీ కూడా అస్తవ్యస్తంగా నిర్మించి వాటి పారుదల లేకుండా ఉన్నాయి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు మన సచివాలయానికి కేటాయించినటువంటి 20 లక్షల రూపాయల్లో ఈ మేము పూర్తిగా వినియోగించుకొని ప్రజలకు సేవ చేయడానికి ముందున్నాం.
అదేవిధంగా మంచినీటి సౌలభ్యం కోసం మంచి మార్గాన్ని, మంచి పైప్ లైన్ ఒకటి కూడా ఎమ్మెల్యే గారు ప్రతిపాదించడం జరిగింది. అందుకు ఎమ్మెల్యే గారికి మీ అందరి ముఖంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రక్తదానం అన్ని దానాల్లో గొప్పదని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటంలో రక్తదానం ఎంతో ఉపయోగపడుతుందని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండి ఇంతియాజ్ అన్నారు. మనం చేసే రక్తదానం మరొకరి ప్రాణాలు నిలుపుతుందని పేర్కొన్నారు. గాంధీనగర్లోని మస్జిద్ ఏ హుస్సేన్ కమిటీ ఆధ్వర్యంలో ఇమాం హుస్సేన్ బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండి ఇంతియాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం చేసే రక్తదానం మరొకరి ప్రాణాలను నిలుపుతుందని అన్నారు. మస్జిద్ ఏ హుస్సేన్ కమిటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మొహరం మాసం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిన్న వేల మందికి రక్తదానం చేశారన్నారు. సమాజం పట్ల ఉన్న తమ బాధ్యతను తెలియజేస్తూ రక్తదానం చేయడం గొప్ప విషయమని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మసీదే హుస్సేన్ మనకు గాంధీనగర్ విజయవాడ వారు మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఇది చాలా మంచి విషయము. మరి మసీదే హుస్సేన్ కమిటీ వారికి నేను అభినందనలు తెలుపుతున్నాను. మరి డొనేట్ బ్లడ్ సేవ్ లైఫ్స్ అనే నినాదంతో మరి వీరందరూ ముందుకొచ్చి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ నిర్వహించడం మంచి విషయము. మరి ఈ మొహరం మాసం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిన్న వేల మంది మరి బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు విజయవాడలో వీరందరూ యువక బ్లడ్ డొనేషన్ ఇస్తూ మరి తమ యొక్క బాధ్యతలు ఏదైతే ఉన్నాయో సమాజానికి తెలుపుతూ ముందుకు రావడం చాలా మంచి విషయం అని వారందరినీ అభినందిస్తారు. ఇరాన్ నుంచి వచ్చిన మత పెద్దలు జమీర్ అబ్బాస్ జాఫ్రీ, సయ్యద్ అలీ అఖ్తర్ అబూదీ మాట్లాడుతూ ఇమాం హుస్సేన్ అలైహి సలాం పేరు మీద ప్రపంచవ్యాప్తంగా రక్తదానం చేయడం జరిగిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజు అత్యధికంగా రక్తదానం చేసి ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు ప్రయత్నించడం జరిగిందన్నారు. ఇమాం హుస్సేన్ అలైహి సలాం సందేశం మానవత్వం అని అన్నారు. ప్రస్తుతం ప్రపంచానికి ఇమాం హుస్సేన్ అలైహి సలాం సందేశం చాలా అవసరమని తెలిపారు. హిందూ ముస్లింలలో ప్రవహించే రక్తం వేరు కాదని, ఎవరిలోనైనా ప్రవహించే రక్తం ఒక్కటేనని అన్నారు. ప్రేమ, జాలి, దయ, కరుణ, శాంతి, సేవ చేయటమే ఇమాం హుస్సేన్ అలైహి సలాం సందేశమని, రక్తదానం చేసి ప్రజలకు సందేశం ఇస్తున్నామని అన్నారు. తమది రక్తం ఇచ్చే సమాజమే కానీ రక్తం తీసే సమాజం కాదన్నారు. ముస్లిం సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్తార్ అలీ మాట్లాడుతూ ఇమాం హుస్సేన్ అలైహి సలాం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధంలో తమ రక్తాన్ని చిందించి ధర్మాన్ని నిలిపారన్నారు. అధర్మం అనేది ఎంత పైచేయి సాధించినా అంతిమంలో ధర్మమే గెలుస్తుందని మంచి సందేశం ఇచ్చారని తెలిపారు. షియా ముస్లింలు అనేక మంది రక్తదానం చేశారు. हम वो कौम है जो दूसरों की खिदमत करना चाहती है, हम वो कौम है जो मोहब्बत से रहना चाहती है, हम मर्सीफुल बिहेवियर के साथ रहना चाहते हैं, हम दूसरों की खिदमत करना चाहते हैं। और इमाम हुसैन अलैहिस्सलाम का पैगाम अदल व इंसाफ का पैगाम है, हर जुल्म और जालिम की मुखालफत में है और हर मज़लूम की हिमायत में है, चाहे वो मज़लूम किसी भी कौम कबीले का हो। इस्लाम और इमाम हुसैन अलैहिस्सलाम हर मज़लूम के साथ हैं और हर ఏ విధంగా బ్లడ్ డొనేషన్ అనేది ఏర్పాటు చేశారో, ఒక మనిషికి బ్లడ్ అనేది ఎంత అవసరమో అదేవిధంగా అప్పటి కాలంలో ఇమాం హుస్సేన్ గారు కూడా ధర్మానికి అధర్మానికి జరిగినటువంటి మధ్య పోరాటంలో తన రక్తాన్ని చిందించి అంతిమంగా ధర్మాన్ని గెలిపించడమే కాకుండా రాబోయే తరాలకు చైతన్యవంతం చేసి ఒక మంచి సందేశాన్ని, అధర్మం అనేది ఎంత పైచేయి సాధించినా కానీ అంతిమంగా ధర్మమే గెలిచిద్ది అనే ఒక మంచి సందేశాన్ని ఏర్పాటు చేశారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు మీర్ హుస్సేన్ భాయ్ గారిని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. शियत भी इसी डगर पर है, इसी रास्ते पर है कि जो इमाम हुसैन अलैहिस्सलातु वस्सलाम ने रास्ता दिखाया है, हम उसी पर चलते हुए आज ये ब्लड डोनेशन कैंप लगाया गया है मस्जिद हुसैन कमेटी की तरफ से, जिसमें तमाम मिल्लत, तमाम मज़हब व मिल्लत के अफराद के लिए ये दर्स है, ये सबक है कि हम खून देने वाली कौम है, हम खून लेने वाली कौम नहीं हैं। విద్యార్థులు టెక్నాలజీపై దృష్టి సారిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్
విఎస్కే రెడ్డి తెలిపారు. నేడు విద్యారంగంలో వస్తున్న నూతన కోర్సులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. భవిష్యత్తులో టెక్నాలజీకి మంచి భవిష్యత్ ఉంటుందని ప్రొఫెసర్ విఎస్కే రెడ్డి వివరించారు. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ మరియు మెడిసిన్లో విద్యార్థులు తీసుకోవాల్సిన కోర్సులపై మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ఆదివారం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ విఎస్కే రెడ్డి, యూనివర్సిటీ హెచ్ఓడి డాక్టర్ మీరావలి పాల్గొని విద్యార్థులకు ఇంజనీరింగ్ మెడిసిన్లో వస్తున్న నూతన కోర్సులపై అవగాహన కల్పించారు. టెక్నాలజీగా ఎంతో అభివృద్ధి చెందుతున్న కాలంలో విద్యార్థులు టెక్నాలజీపై దృష్టి సారించి బీటెక్ వంటి కోర్సులు అభ్యసిస్తే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు. మల్లారెడ్డి యూనివర్సిటీ డిగ్రీతో పాటు మంచి ఉద్యోగ అవకాశాలు కలిగేలా విద్యార్థులకు గైడెన్స్ ఇస్తుందని వారు తెలిపారు. మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్ అండి. మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి ఇక్కడ నేను మా ప్రొఫెసర్స్ అందరము వచ్చాము. వచ్చిన తర్వాత వీళ్ళకి అవేర్నెస్ అంటే ఇంటర్మీడియట్ 10+2 అయిపోయింది కాబట్టి ఇప్పుడు జాయినింగ్ ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడికల్ కానీ అలైడ్ హెల్త్ సైన్సెస్ కానీ జాయిన్ కావాలి కదా, వాళ్ళ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసము హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. మాకు 200 ఎకరాల క్యాంపస్లో మల్లారెడ్డి యూనివర్సిటీ మాకు ఇంజనీరింగే కాకుండా ఇప్పుడు అలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే బీఎస్సీ 4 year డిగ్రీస్ అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ కానీ, క్లినికల్ రీసెర్చ్ కానీ, ఫిజియోథెరపీ కోర్సెస్, ఇన్ అడిషన్ టు దట్ మనకి బీబీఏ కోర్సెస్ కానీ, ఎంబీఏ కోర్సెస్ కానీ, డిజిటల్ ఫోరెన్సిక్స్ కోర్స్ కానీ, అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, ఇంజనీరింగ్ వేరియస్ కోర్సెస్ అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఆల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, కంప్యూటర్ సైన్స్ కానీ, బ్లాక్ చైన్ టెక్నాలజీస్ కానీ, ఏఎంఎల్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఐఓటీ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్ని కోర్సెస్ మీద మనకి మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్లో ఒక సువిశాలమైన ప్లేస్లో ఒక పెద్ద మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది. దాని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇద్దామని ఒక 10+2 అయిపోయిన వాళ్ళకి, ఎవరైతే ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ మెడికల్ జాయిన్ అయిన వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వచ్చాము. వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది. హైయర్ ఎడ్యుకేషన్ కానీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ, మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జే కాకుండా అదర్ స్కిల్స్ కానీ, లేకపోతే టెక్నాలజీ స్కిల్స్ కానీ, వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కానీ, లేకపోతే ఇండస్ట్రీ టైప్స్ కానీ, ప్లేస్మెంట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది ఒక అవేర్నెస్గా ప్రోగ్రామ్ వల్ల కండక్ట్ చేశాము. దానికి బాగా రెస్పాన్స్ వచ్చిందండి. మాకు కూడా హ్యాపీగా వెళ్తున్నాము. ఎందుకంటే అందరికీ కూడా మేము మా తెలిసిన నాలెడ్జ్ని 10 మందికి మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్లో మా మల్లారెడ్డి సార్ కూడా ఇట్లా వాటికి చాలా ప్రోగ్రామ్స్కి ఎంకరేజ్ చేస్తుంటాము. అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్తుంటాం మేము. ఒక అవేర్నెస్ అంటే ఈ 10+2 అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ స్టూడెంట్స్కి వాళ్ళకి మనకు తోచిన మనకు తెలిసిన నాలెడ్జ్ మనకు పంచితే బెటర్ అనే ఉద్దేశంతో మొత్తం 2 స్టేట్స్లో కూడా అన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ జరిగింది. ఈ మంచి రెస్పాన్స్ వచ్చిందని మాకు కూడా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సర్క్యులేట్. విజయవాడ దీంట్లో కూడా చాలామంది కూడా వచ్చారు. వీళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వడం వల్ల రేపు 10+2 జాయిన్ అయిన తర్వాత కౌన్సిలింగ్లో కానీ లేకపోతే వాళ్ళకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కానీ అదర్ మెడికల్ ఎడ్యుకేషన్ జాయిన్ కావాలన్నా వాళ్ళకు ఒక నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఈజీగా ఛాన్సెస్ ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా పేరు విఎస్కే రెడ్డి అండి. డాక్టర్ విఎస్కే రెడ్డి, మల్లారెడ్డి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్. నా పేరు డాక్టర్ మీరావలి, హెచ్ఓడి సైబర్ సెక్యూరిటీ అండ్ ఐఓటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి ఫర్ కవరింగ్ ఆల్ దీస్ థింగ్స్. మేము ఇవాళ రోజున ఏం చేసామంటే 28న కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ పెట్టాం. సో ఈ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయింది. సో ఎంపీసీ వాళ్ళు ఉంటారు, బైపీసీ వాళ్ళు ఉంటారు, సిఈసీ ఉంటారు, హెచ్ఈసీ ఉంటారు. వీళ్ళకి వాట్ నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ఏమున్నాయి, ఇంజనీరింగ్లో ఏమున్నాయి, మెడిసిన్లో ఏమున్నాయి, ఏంటి దాని ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఏది ఎలా తీసుకుంటే దాని కెరియర్స్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక ప్రోగ్రామ్ కనెక్ట్ త్రూ మా యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కండక్ట్ చేసాము. డిఫరెంట్ ఏరియాస్ నుంచి పీపుల్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు అండ్ క్వశ్చనరీ అవర్స్ ఉన్నాయి. సో దే హ్యావ్ ఆస్క్డ్ సమ్ క్వశ్చనర్స్. మేము కొన్ని కోర్సెస్ మీద ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇంజనీరింగ్ కోర్సెస్ మీద, అలైడ్ హెల్త్ సైన్సెస్ మీద కోర్సెస్ మీద ఎక్స్ప్లెయిన్ చేసాం. అట్లా ఆపర్చునిటీస్ చెప్పాం, వాళ్ళు డౌట్స్ తీసుకున్నారు, క్లారిఫికేషన్కి ఇచ్చామన్నమాట. ఇలాగ మేము ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వీఆర్ కండక్టింగ్ ఏ లాట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ మేము ఇలాగ కెరీర్ ఓరియంటేషన్ చెప్తానే ఉంటాం ఇంటర్మీడియట్ వాళ్ళకి. సో దే కెన్ గెట్ సంథింగ్ నాలెడ్జ్. ప్రీవియస్గా మనకి ఏమైంది, ఎవరో ఒక బ్రదర్నో, సిస్టర్నో, కజిన్నో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళ ఒపీనియన్స్ ప్రకారం తీసుకెళ్ళాం. సో వీఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. అంటే ఏంటి, ఒక యూనివర్సిటీ మేము ముందుకు వచ్చి ఈ కోర్స్కి ఇంత డిమాండ్ ఉంది, దీనికి ఇంత కెరియర్ ఉంది, దీని యావరేజ్ ప్యాకేజ్ ఇంత ఇది అని చెప్పేసి ఒక స్టూడెంట్కి అనేది ఒక ఇంటర్మీడియట్ లెవెల్లోనే, సెకండ్ ఇయర్ లెవెల్లో ఎంసెట్కి వెళ్ళే ముందు ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తే దే హ్యావ్ ఏ సంథింగ్ ఆన్ దేర్ మైండ్. సో ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటి అనేది ఒక మైండ్ సెట్లో వాళ్ళకు ఉంటుంది. అది ఇవాళ మేము ఓరియంటేషన్ ప్రోగ్రాంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ప్రతిపక్షాలు అవగాహన రాహిత్యంతో విమర్శలు చేయడాన్ని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదలకు అండగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే షో రాజకీయాలు చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీపై దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ను సందర్శించి రెండవ వైపు రక్షణ గోడ నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవ వైపు రక్షణ గోడకు 135 కోట్ల రూపాయలు మంజూరు చేయటం శుభ పరిణామం అని, వీలైనంత త్వరగా ఆ నిర్మాణ పనులు కూడా మొదలుపెట్టి ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు. తదనంతరం రాణిగారి తోటకు చెందిన ఆవులమ్మ ఉల్లికొండలు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని అవినాష్ తమ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. చిమ్టా బుజ్జి గారు ఆయన నిధులతో ఈరోజు శ్రీనివాస్ గారికి యాక్సిడెంట్ అవుతే ఆయనకి సాయం చేస్తాం. అదేవిధంగా పర్వతనేని పవన్ గారి ఇద్దరు పిల్లల చదువు నిమిత్తం వాళ్ళకి గారు 15,000, బుజ్జి గారు 15,000 గారు అందజేస్తాం. ఇవన్నీ గారు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు మీద ఉన్న అభిమానంతో వీళ్ళందరూ గారు ఈరోజు ముందుకొచ్చి ఇష్టం గారు జరిగిందని చెప్పి సందర్భంగా చెప్తాం. దాదాపుగా ఎంతోమందికి జీవనోపాధి నిమిత్తం కానివ్వండి, వైద్యం కానివ్వండి, విద్య నిమిత్తం కానివ్వండి, చదువుకునే నిమిత్తం కానివ్వండి, ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోయే రోజులు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పండి. ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, ఇంకో పక్క సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తూ, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం రాజకీయంగా పార్టీ కాకుండా సేవా కార్యక్రమాల గారు అనుగుణంగా ప్రజానికానికి అన్ని విధాలుగా మంచి చేసే పార్టీగా ఈరోజు మేమందరం గారు ప్రజల మధ్య వెళ్తున్నాం. ఈరోజు స్థానికంగా మా నాయకులు గారు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే స్పందించి, ఈరోజు ఉదాహరణ ఇక్కడే ఈరోజు శ్రీనివాస్ గారు అక్కడ మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందని చెప్పిన వెంటనే చెప్పగానే ఇక్కడే ఉన్న బాబీ గారు కానివ్వండి, పవన్ గారు కానివ్వండి, బుజ్జి గారు కానీ వెంటనే స్పందించి మేము అండగా ఉంటామని చెప్పని వెంటనే స్పందిస్తాం గారు జరిగింది. అదేవిధంగా పిల్లల చదువుల కోసం అడిగిన వెంటనే పవన్ గారు స్పందించి ఆర్థిక సాయం చేస్తాం కానివ్వండి. ఈ విధంగా రియాక్ట్ అయ్యే మనుషులు కానివ్వండి, ప్రజానికానికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, స్థానికంగా నాయకత్వంకి ఏ ఇబ్బంది వచ్చినా రియాక్ట్ అయ్యే మనస్తత్వం కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఏదైనా పార్టీ ఉందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వమే ఉందని చెప్పిన సందర్భంగా చెప్పుతున్నాను. దాదాపుగా 5 నెలలుగా మేము ప్రజల మధ్య తిరుగుతూ, ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ప్రజల మధ్య తిరుగుతూ, ప్రజలకు కావాల్సిన అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ, ప్రజానికానికి స్థానికంగా వాళ్ళకి వ్యక్తిగతంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేను కానివ్వండి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు కానివ్వండి, స్థానికంగా ఉన్న కార్పొరేటర్స్ కానివ్వండి, ఇన్ఛార్జ్ కానివ్వండి, మా నాయకత్వం కానివ్వండి, వెంటనే స్పందించి ఏదైనా కార్యక్రమాలు చేస్తాం కానివ్వండి. రిటైనింగ్ వాల్ రెండో పక్కన ఇష్యూ, మొన్న రాత్రి జీవో వచ్చింది, 135 కోట్లతో రెండో పక్కన రిటైనింగ్ వాల్ కడుతున్నాం అని చెప్పని. అది రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గత సంవత్సరం 2021 మార్చి 30 తారీఖున అనుకుంటా ఇప్పుడు జరిగిన రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కోసం జగన్మోహన్ రెడ్డి గారు కారులో కారు దిగ్గానే ఆ రోజు నేను గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని ఆ రోజు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి
సార్ ఏ విధంగా అయితే మీరు ఇప్పుడు ఈ రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేసి మనం పని పూర్తి చేస్తామో, మరో పక్క రిటైనింగ్ వాల్ గారా మనం దయచేసి మీరు దానికి గారా నిధులు మంజూరు చేసి కట్టండి సార్ అంటే, వెంటనే ఆ రోజు అధికారులందరి గారా రెండో పక్క రిటైనింగ్ వాల్ గారా మీరు పనులు వెంటనే ఇది చేయింది అని చెప్పని, దానికి ముందుకు వేయింది అని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా పని అంతా గారు ముందుకు వెళ్ళి మొన్న రాత్రి ప్రభుత్వం నుంచి జీవో వచ్చి 135 కోట్లు శాంక్షన్ చేస్తాం గారు జరిగింది. శాంక్షన్ అయింది, అన్ని పత్రికల్లో గారా జీవో ఆర్డర్ గారా వస్తాం జరిగింది. ఈరోజు నిన్న మరి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పెద్దలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వస్తుందని చెప్పని ముందే తెలుసో ఆ రోజు గారా అనేక పత్రికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు విషయం అనేక పత్రికల్లో వచ్చింది. మళ్ళీ ఏదో రిటైనింగ్ వాళ్ళు కట్టాలి అని చెప్పి వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు అనేది ఈరోజు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తుంది. అదేవిధంగా నిన్న ఉదయం 21వ డివిజన్కి సంబంధించి కరకట్ట ప్రాంత వాసులకి మంచినీటి సరఫరా సరిగ్గా అందట్లేదని చెప్పని అక్కడ ఉన్న స్థానికులు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నిన్న ఉదయం 7 గంటలకల్లాగా నేనే స్వయాన ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడి అధికారులందరం గారు తీసుకువెళ్ళి వెంటనే 3-4 రోజులు అక్కడ ఏదో బోర్ ఇష్యూ వస్తే ఆ బోర్ ఇష్యూ గారు మాట్లాడి ఒక 3-4 రోజుల్లో ఇష్యూని గారు క్లియర్ చేస్తామని చెప్పని చెప్పడం గారు జరిగింది. నేను వెళ్ళిన ఒక అరగంటకో గంటకో మళ్ళీ అక్కడ ఉన్న స్థానిక పెద్దలు కానివ్వండి, ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, మళ్ళీ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఉద్యోగుల్ని వాళ్ళ విధులకు ఆటంకం కలిగించే విధంగా అక్కడ మళ్ళీ ధర్నా ప్లాన్ చేసి నీళ్లు రావాలని చెప్పని ధర్నా చేస్తాం గారు జరిగింది. ఈరోజు ప్రజానికానికి కావాల్సిన అన్ని సదుపాయాలు కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, అనేక కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, అనేక కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మేము చేసి అన్నీ గారు పూర్తి చేసిన తర్వాత ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పని తెలుగుదేశం లేకపోతే మిగిలిన ప్రతిపక్ష పార్టీలు కావాలని చెప్పని పూర్తి అయిపోయిన కార్యక్రమాలు, అవబోతున్న కార్యక్రమాలు ఏదో ఒక చేయాలి కాబట్టి ఇలాంటి రాజకీయాలు అన్నీ గారు చేస్తాం గారు జరుగుతుంది. కానీ వీళ్ళందరూ గారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజలు ఎవరు గారు నమ్మే పరిస్థితిలో లేరు అనే ఒక విషయం ప్రతిపక్ష పార్టీలు గుర్తుంచుకోవాలి. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అందరూ గారా ఎవరైతే ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు ఉన్నారో దాదాపుగా అనేక సంవత్సరాలుగా ఇదే మాదిరి షో రాజకీయాలు చేశారు. మేము చేసే కార్యక్రమాలు వాళ్ళు చేసినట్టుగా లేకపోతే వాళ్ళ వల్ల అయినట్టుగా ఏదైతే వాళ్ళు షో రాజకీయాలు చేశారో ఈరోజు ప్రజలు ఎవరు గారు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ప్రజానికానికి తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే నిత్యం ప్రజానికానికి అందుబాటులో ఉంటూ ప్రజానికానికి ఏది కావాలన్నా ఈరోజు వాళ్ళ అనేక విధాలుగా వాళ్ళకి అండగా ఉంటుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో, అదేవిధంగా ఈ విధమైన సేవా కార్యక్రమాలతో, ఎందుకంటే ప్రజానికానికి ఏ విధంగా నిన్నే ఫిషరీస్ కమిటీకి సంబంధించిన మోపుదేవి నాగరాజు గారు పాపం మత్స్యకారుల కోసం వాళ్ళ సమస్యల కోసం అనేక విధాలుగా పోరాడుతూ చనిపోతే నిన్న దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ₹1,00,000 అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తోపుడు బండి అవనివ్వండి, ఇస్త్రీ బండి అవనివ్వండి, అదేవిధంగా 2 పిల్లలు చదువు నిమిత్తం పవన్ గారి ఆధ్వర్యంలో 15,000 అవనివ్వండి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి పవన్ గారు 10,000, బుజ్జి గారు 5,000 అవనివ్వండి, ఈ విధమైన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలతో గారు మేము ముందుకు వెళ్తాం. వాళ్ళందరూ ప్రజానికానికి, తూర్పు నియోజకవర్గ ప్రజానికానికి అనేక విధాలుగా అండగా ఉంటాం గారు సందర్భం చెప్తూ సెలవు. మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో 15,000 ఇవ్వటం, మరీ ముఖ్యంగా ఏదైతే శ్రీను గారని మా వెంట ఉండే తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారి దగ్గర ఉండే ఒక శ్రీను గారు వాళ్ళ బాబుకి యాక్సిడెంట్ అయిందని చెప్పడం జరిగింది. దాన్ని ఆరోగ్యశ్రీ కూడా మాట్లాడతాం. ప్రజెంట్ కొంచెం ఆర్థికంగా వాళ్ళకి మెడిసిన్ ఉపయోగపడే విధంగా
ఏదైతే చెమటా బుజ్జి గారు కానీ పర్వతనేని పవన్ గారు కానీ వెంటనే స్పందించి మా యొక్క ఇన్ఛార్జ్ అవినాష్ గారు ఒక ఆధ్వర్యంలో 15,000 ఇవ్వటం కూడా జరిగింది. ఇదే చూసుకుంటే మీరు వారం మొత్తం కూడా గడప గడప ఒక పక్క గడప గడప ప్రోగ్రాం చేసుకుంటూ మరో పక్క ఏదైతే ప్రజలు గడప గడపలో చెప్పిన ఆర్థిక సాయం కోసం మహిళలు కానీ ఎవరైనా వృద్ధులు కానీ వాళ్ళకి మాకు ఇలా బళ్ళు కావాలని అడిగితే వెంటనే స్పందించి ఇలా దేవినేని నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా ఇలా అందించడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రజలైతే ఒకటే గుర్తుపెట్టుకుంటున్నారు, ప్రతి గుమ్మానికి వెళ్ళి ఒక పక్క సంక్షేమ పథకాలు అడుగుతూ ఒక పక్క అభివృద్ధి కూడా ఏదైతే ఈ నీళ్ళ సమస్య కానీ ఏ సమస్య ఉన్నా హుటాహుటిగా మాట్లాడే అధికారులతో మాట్లాడటం జరుగుతుంది. మరో పక్క ఇలా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారిని ప్రతి ఒక్కరు కూడా ఆదరించి దీవించే విధంగా నిత్యం కూడా ప్రజలందరూ కూడా ఆ రకంగా ఆదరిస్తున్నారు. హారతలు ఇచ్చి నీరాజనం పడుతూ ఈ రకంగానే రానున్న 2024లో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటూ మరీ ముఖ్యంగా ఇలాంటివి ఏమన్నా ఉన్నా మొత్తం తూర్పు నియోజకవర్గంలో 21 డివిజన్లు కూడా నిత్యం మానిటరింగ్ చేసుకుంటూ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఏదైతే ఆర్థిక సహాయం అడిగినా ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్తూ రానున్న రోజుల్లో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకుంటామని మరీ ముఖ్యంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. 11 డివిజన్లో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి తూర్పు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, డివిజన్ పెద్దలు దుర్గాప్రసాద్ గారు, సాంబశివరావు గారు, శ్రీను గారు, చోటు రిజ్వాన్ గారు, చందు గారు, లక్ష్మీ గారు, చౌకత్ గారు, పురుషోత్తం గారు, చెమటా బుజ్జి గారు, ఇంకా పలువురు పెద్దలు సూరిబాబు గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మేము ఇక్కడ దేవినేని అవినాష్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఒకరికి కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒకరికి ఇస్త్రీ బండి ఇవ్వాలి ఒక వృద్ధ దంపతులకి అని అడగంగానే వెంటనే ఆయన స్పందించి శ్రీ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంటనే ఒక ఇస్త్రీ బండి ఇవ్వడం జరిగింది. అట్లానే ఒక వికలాంగులకి అప్పన్న ఆయనకి తోపుడు బండి కావాలి, ఆయన కూరగాయలు కానీ అరటికాయలు కానీ అలాంటి ఏమైనా పెట్టుకోవడానికి కావాలంటే దానికి కూడా వెంటనే స్పందించి ఆయన బండి ఇవ్వడం జరిగింది. ఇట్లా శ్రీ దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అట్లానే ఇద్దరు చదువుకునే పిల్లలకి ఆర్థికంగా ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఇవాళ 15,000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. అలానే మా వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైన కార్యకర్త ఒక శ్రీను గారు వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వటం చాలా బాధాకరమైన విషయం. దానికి కూడా స్పందించి వెంటనే ఆర్థిక సాయం చేయడం జరిగింది 15,000 రూపాయలు. అదే కాకుండా అవినాష్ గారు మళ్ళీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ నెహ్రూ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా కానీ మళ్ళీ మరి ఒక ఆర్థిక సాయం కానీ లేదంటే ఎట్లా ఏం చేయాలనేది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేతపై దేశమంతా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేత ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ముంబైకి చెందిన ఏడీ ఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు కూల్చివేసింది. వాటర్ పాల్ టెక్నిక్ ఉపయోగించి 100 మీటర్ల దూరం నుంచి అధికారులు బటన్ను నొక్కడం ద్వారా టవర్లు నేలమట్టమయ్యాయి. 9 సెకండ్లోనే 2 భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. భవనాలు కూలడంతో దాదాపు 40 మీటర్ల మేర దట్టమైన పొగ కమ్ముకుంది. అయితే ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు 3 నెలల సమయం పట్టనుందని అధికారులు వెల్లడించారు. 55,000 నుంచి 80,000 టన్నుల శిథిలాలను తరలించనున్నారు. ఈ టవర్స్ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. ఇక ఈ 2 భవనాల్లో ఒకటి 103 మీటర్ల ఎత్తు, మరొకటి 97 మీటర్ల ఎత్తు ఉన్నాయి. అను మై బేబీ ప్రథమ వార్షికోత్సవం నగరంలోని ఓ హోటల్లో ఘనంగా జరిగింది. ఆసుపత్రిలో డెలివరీ అయిన మహిళలు తమ పిల్లలతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది తీసుకున్న శ్రద్ధ, వైద్య సేవల గురించి వివరించారు. అను మై బేబీ ఆసుపత్రి మొదటి వార్షికోత్సవం నగరంలోని ఓ హోటల్లో ఘనంగా నిర్వహించారు. అను మై బేబీ ఆసుపత్రిలో ప్రసవించిన మహిళలు ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆసుపత్రిలో లభించిన వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది పనితీరును, తమ అనుభవాలను మహిళలు పంచుకున్నారు.
copper color, it reminds us our responsibilities time and again, I believe. Whenever I look at it, I still feel I should give more and more to the society, and I am thankful to my parents, my teachers. For Aarti Vijayalakshmi ma'am. Lakshmi Supriya garu. Congratulations, Anuma Baby Hospitals! Congratulations to all the doctors, staff for successfully completing one glorious year in healthcare sector. Congratulations! Ladies and gentlemen, please put your hands together for Anu Group of Hospitals. Once again, Anu Group of Hospitals లోని డాక్టర్స్ అందరూ కూడా స్టేజ్ దగ్గర గ్యాదర్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. సో దట్ we can have a group picture. Team Anuma Baby Hospital. సతీష్, మా వైఫ్ దమయంతి. సో మా హౌస్ ఆపోజిట్లోనే, హాస్పిటల్ ఆపోజిట్లోనే మా హౌస్. సో ఇది కన్స్ట్రక్షన్ ఉండగా అది ఓపెన్ అయిపోయింది అనుకుని వచ్చాం. ఫస్ట్ డే ఓపెన్ అవ్వలేదు, మేము అప్పటికే వేరే హాస్పిటల్ చూపించుకున్నాం, రెప్యూటెడ్ హాస్పిటల్. సో ఫస్ట్ డెలివరీ అక్కడే అయింది. సో థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, కొత్త హాస్పిటల్కి వెళ్ళాలా అది. ఆ తర్వాత August 15th ఇది ఓపెనింగ్ అని నేను బోర్డు చూసాను వెళ్తా. ఇక మా వైఫ్ని వాళ్ళందరూ బలంతో పెట్టుకుని తీసుకొచ్చాను. సో ఫస్ట్ కన్సల్టేషన్ హాస్పిటల్ చూస్తుంటేనే భయం వేస్తుంది, ఇంత పెద్ద హాస్పిటల్లో ఉంది, మనం అఫోర్డ్ చేయగలమా, ప్రైసెస్ ఏంటి తెలీదు, కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఫస్ట్ ఈ వెళ్తూ మంజుశ్రీ మేడం గారు అపాయింట్మెంట్ దొరికింది మాకు. అలాగే నేను మా వైఫ్ మేడం ఒకరి మోడల్ చూస్తున్నాం, ఏంటి ఈవిడ చూస్తే చిన్నగా ఉంది, ఈవిడ చేయగలదా, నేను హౌసింగ్ కంప్లీట్ చేసి వచ్చేసిందా వెంటనే అనుకున్నాం. తర్వాత మాట్లాడాక మా వైఫ్ క్లారిఫై చేశాను, లేదమ్మా నేను నీకన్నా కొంచెం పెద్ద, నాకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, కంగారు పడుతుంది. అలా ఫస్ట్ మా ఇంటరాక్షన్. సో అప్పటి నుంచి మా వైఫ్ మల్టిపుల్ క్వశ్చన్స్, మేడం ఏంటి, మేడం నాకు ఇక్కడ పెయిన్ ఉంది, మేడం నాకు అక్కడ ఉంది, ఇలా వామిటింగ్స్ వస్తున్నాయి, రావచ్చా రాకూడదు అని 100 రకాల టెన్షన్స్. సో ఆవిడ చాలా క్లారిఫై చేశారు. ఎంత హ్యాపీగా వెళ్ళిపోతున్న టైంలో నార్మల్ డెలివరీ అంతా అలా అనుకున్నాం. హ్యాపీగా వెళ్ళిపోతున్న టైంలో 1 month బ్యాక్ ఒకళ్ళకి కోవిడ్ అటాక్ అయింది మా ఫ్యామిలీలో. ఇక ఫుల్ పెయిన్ఫుల్ డేస్. ఆ 1 month ఒకరికి వచ్చి ఇంకా డెలివరీ దగ్గరికి వచ్చేసింది. నా కొడుకు అటాక్ అయ్యి లాస్ట్కి ఇక నా వైఫ్ మాకు అందరికి వచ్చేసింది. సో ఆ టైంలో కూడా మేడం కంటిన్యూస్ అవైలబిలిటీ. హాస్పిటల్స్ అంటేనే నాకు చాలా భయం. సో అలాంటిది హోల్ డే మేడం నాతో ఉండి నన్ను చాలా మోటివేట్ చేసి చాలా ఫుల్ డే నాతో టైం స్పెండ్ చేసి నన్ను మెంటల్గా చాలా ప్రిపేర్ చేశారు మేడమ్. సో ఐ వాజ్ ఏబుల్ టు డూ అ నార్మల్ డెలివరీ విత్ హెల్ప్ ఆఫ్ ఆల్ doctors, midwives and everyone. So the best decision that I made is Anu my baby. I am excited to be here. నేను స్టార్టింగ్లో హైదరాబాద్లో చూపించుకున్నాను అండ్ లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 9th monthలో నేను విజయవాడకి రావడం జరిగింది అండ్ 2-3 హాస్పిటల్స్ కన్సల్ట్ చేసాం బట్ స్టిల్ అను మై బేబీకి ఫిక్స్ అయ్యాము అండ్ మై డాక్టర్ వాజ్ డాక్టర్ మంచు. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి బికాస్ ఫస్ట్ టైం మామ్ ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలీదు అండ్ నార్మల్ డెలివరీ అవ్వాలి అని చాలా చాలా అనుకున్నాను అండ్ నా పర్సనాలిటీకి అండ్ సెవరల్ డిఫరెంట్ ఒపీనియన్స్ వల్ల ఐ థింక్ బిలీవ్ దట్ ఇట్ వాస్ పాసిబుల్ బట్ డాక్టర్ మంజు గారు మేడ్ ఇట్ పాసిబుల్ అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ది హాస్పిటల్ అండ్ బెస్ట్ పార్ట్ ఆఫ్ ద డాక్టర్స్ నర్సెస్ ఏంటి అంటే ఒక పేషెంట్ లాగా ట్రీట్ చేయరండి మనల్ని. అట్లీస్ట్ మై ఎక్స్పీరియన్స్ వాస్ దాట్ ఒక పేషెంట్ లాగా ట్రీట్ చేయరు. ఇట్ వాస్ మోర్
ఈ సందర్భంగా అను బేబీ చైర్మన్ గాజుల రమేష్, డాక్టర్ రవికుమార్లు మాట్లాడుతూ గర్భధారణ అనేది ఒక వ్యాధిలా కాకుండా సహజ ప్రక్రియలా ప్రసవం అనేది ఒక ఆనందకరమైన క్షణంగా నిలిపేందుకు అను మై బేబీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రికి వచ్చామనే భావన గర్భిణీలో రాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆసుపత్రిని తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ప్రసవం తర్వాత మహిళలు సంతోషంగా ఇంటికి వెళ్లేలా ఆసుపత్రి వాతావరణం ఉంటుందన్నారు. అనుభవజ్ఞులైన వైద్య బృందం 300 పైచిలుకు ప్రసవాలు చేశారని, 100 మంది నవజాతి శిశువులు వైద్యం చేయించుకొని ఆరోగ్యంగా వెళ్లడం జరిగిందన్నారు. అను మై బేబీ ఆసుపత్రి తల్లి పిల్లలకు అత్యున్నత స్థాయి వైద్య సదుపాయాలతో ప్రారంభించడం జరిగిందన్నారు. ఫిజియోథెరపీ, వాటర్ బర్త్ ఫెసిలిటీ కల్పించారన్నారు. ఈరోజు అను మై బేబీ యొక్క ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ అన్నది చేయడం అన్నది జరుగుతుంది. ఈ అను మై బేబీ హాస్పిటల్ అన్నది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రెగ్నెన్సీ అన్నది ఎప్పుడూ ఒక డిసీజ్గా కాకోకుండా ఒక న్యాచురల్ థింగ్ లాగా, ప్రెగ్నెన్సీ అనేది ఒక సెలబ్రేషన్ లాగా, డెలివరీ అనేది ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ లాగా ఉంచడం కోసం ఈ అను మై బేబీ హాస్పిటల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో ప్రతి ఇంచు, ప్రతి మూల ఎంతో ఆహ్లాదకరంగా, అంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళు ఒక జబ్బులాగా కాకోకుండా ఒక హాస్పిటల్కి వచ్చామన్న ఫీలింగ్తో కాకోకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలోకి వచ్చారని, వాళ్ళు ఆ డెలివరీని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ డెలివరీ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు తగ్గట్టుగానే మా కృషి యొక్క ఫలితంగా, మా డాక్టర్ల యొక్క కృషి మూలంగా ఈరోజు 100ల కొద్దీ దాదాపు 300 చిలుకు డెలివరీలు అనేది చేయటం అన్నది జరిగింది ఈ హాస్పిటల్లో. అలాగే నవజాత శిశువులు ఎంతోమంది, 100ల మంది నవజాత శిశువులు ఇక్కడ వైద్యం చేసుకొని చక్కగా రికవరీ అయ్యి వెళ్ళిపోవటం అన్నది జరిగింది. అంటే యాజమాన్య పరంగా కానీ డాక్టర్ల పరంగా కానీ నవ్వుతూ వెళ్ళే పేషెంట్ కన్నా అంతకన్నా మాకు సంతోషాన్ని ఇచ్చేది ఏది ఉండదు. సో ఆ సంతోషాలను ఈరోజు పంచుకోవడానికి మా దగ్గర డెలివరీ అయిన మదర్స్తో మేము ఈరోజు ఈ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నది చేసుకోవడం జరుగుతుంది. సో ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్లో ప్రతి ఒక్క మదర్, చాలామంది ఇందులో పార్టిసిపేట్ చేయడం అన్నది జరిగింది. వాళ్ళ యొక్క అనుభవాన్ని లేదా మాలో ఏదైనా చిన్న చిన్న లోపాలుంటే సరిదిద్దుకోవడానికి కావాల్సిన సలహాలని ఏర్పాటు చేసుకుంటూ ఈ యొక్క సంతోషాన్ని మేము వాళ్ళందరితో పంచుకుంటున్నాం. ఇలాగే అను మై బేబీ ఇంకా చాలామందికి మేము హెల్ప్ చేయగలగాలని, ఎంతోమంది ప్రెగ్నెంట్ ఉమెన్కి, అలాగే హై రిస్క్ ప్రెగ్నెన్సీలకి, నియోనాటల్ బేబీస్కి మేము హెల్ప్ చేయగలగాలి. ఎన్నో కాంప్లికేటెడ్ సర్జరీస్ చేయటం అన్నది జరిగింది. ఇక్కడ ఇటువంటి సదుపాయాలు అన్నది కల్పించడం, దాదాపు హైదరాబాద్లో లేని ఫెసిలిటీస్ అన్నది ఇక్కడ అన్నది క్రియేట్ చేయడం కూడా ఇది మై బేబీ యొక్క ప్రత్యేకత. ఈ అను మై బేబీ హాస్పిటల్ అనేది పూర్తి స్థాయి అంటే ఫెసిలిటీస్తో తల్లి పిల్లలకు సంబంధించి అత్యున్నత స్థాయిలో ఈ హాస్పిటల్ మొదలుపెట్టడం జరిగింది సంవత్సరం క్రితం. సరిగ్గా ఈ అను మై బేబీ హాస్పిటల్లో మనకున్న ఫెసిలిటీస్ చూసుకుంటే మొత్తం పూర్తి స్థాయి తల్లికి సంబంధించిన కేరే కాకుండా నవజాత శిశువులకు సంబంధించిన కేర్ కానీ లేకపోతే కనుక మనకి ఈ ఫిజియోథెరపీ ఫెసిలిటీస్, లేకపోతే ఈ వాటర్ బర్త్ ఫెసిలిటీస్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ హాస్పిటల్లో అరేంజ్ చేయడం జరిగింది. దీనికి మనం వచ్చినప్పుడు అతిథులందరూ చూశారు కదా, వీటిలో అందరూ ఏంటంటే ఇక్కడ డెలివరీ అయ్యి ఇక్కడ సంతోషంగా ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరినీ మనం రిసీవ్ చేసుకుని వాళ్ళతో పాటు ఈ 1 year సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతులకు ఉచిత విద్యుత్ అందించిన వైఎస్ వారసుడిగా వచ్చిన జగన్ విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కోరారు. ప్రజలపై విద్యుత్ భారాలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే విద్యుత్ పోరాటానికి ద్రోహం చేసిన వ్యక్తిగా జగన్ నిలిచిపోతారని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. లెనిన్ సెంటర్లో విద్యుత్ ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించారు.
అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ 22 ఏళ్ల క్రితం విద్యుత్ ఉద్యమంలో 3 అమరులయ్యారని, ఎంతోమంది పోలీస్ తూటాలకు లాఠీ చార్జ్ వల్ల ఆసుపత్రి పాలయ్యారని గుర్తు చేశారు. ఆ తరువాత పాలకులు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి భయపడ్డారని, కానీ నేడు మోడీ జగన్లు విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్ఆర్ పేరు చెప్పుకొని జగన్ అధికారంలోకి వచ్చి తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ ఛార్జీలు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీలకు రాయితీల తొలగింపు, విద్యుత్ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని మండిపడ్డారు. ఉచిత విద్యుత్పై సంతకం చేసిన వైఎస్ఆర్ కొడుకుగా జగన్ పునరాలోచించాలని కోరారు. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి రాయితీలను కూడా తొలగించడం, విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టడం, ఈ రకమైనటువంటి పోరాట విద్రోహానికి పాల్పడుతున్నారు. అమరవీరుల యొక్క ఆత్మ శాంతించదు ఘోషిస్తున్నది. అందుకనే ఇప్పటికైనా సరే ఆ రోజు ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం చేసిన రాజశేఖర రెడ్డి గారు కుమారుడు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ తండ్రి గారి వారసత్వం, మీరు వారసులు అనుకునే పని అయితే విద్యుత్ సంస్కరణలు వ్యతిరేకించాలి. కేంద్రంలో బిల్లును తిప్పికొట్టడానికి మీ ఎంపీలు వ్యతిరేకంగా ఓటు చేయాలి. ఇక్కడ ఈ ట్రూ అప్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి. విద్యుత్ వ్యవసాయ పంపు సెట్లకు పెట్టేటువంటి మీటర్లని ఆపాలి. ఆ రకంగా మీరు రైతులకి, ఇతర ప్రజలకి వాళ్ళకి అనుకూలంగా ఆదుకోవడానికి ముందుకు రావాలి. లేకపోతే ఆ పోరాటానికి మీరు ద్రోహం చేసిన వారు అవుతారని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం. మరోసారి మా 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా, విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము ప్రతిజ్ఞ తీసుకున్నాం. ప్రజలలో మూఢనమ్మకాలు ప్రాలదోలేందుకు తమ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని UYWO రాష్ట్ర అధ్యక్షులు నీలి సురేష్ తెలిపారు. తమ సంస్థ 3వ వార్షికోత్సవం సందర్భంగా పలు సంస్థల ప్రతినిధులను సన్మానించడం గర్వంగా ఉందని ఆయన తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ 3వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాలలో ప్రతిభ చూపుతున్న వ్యక్తులను సన్మానించారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు నీలి సురేష్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా విద్యార్థులకు ఎన్నో పోటీ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కోవిడ్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రజల్లో మూఢనమ్మకాలు పోగొట్టడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమని అన్నారు. తమ సంస్థకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే అండి, నా పేరు నీలా సురేష్, యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్. మాది 3వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని కొంతమంది, నగరంలోనే కాదు జిల్లాలోని, రాష్ట్రంలోని కొంతమంది ప్రముఖుల్ని పిలిచి ఆయా రంగాలలో ఉత్తములైనటువంటి వారిని పిలిచి సన్మానించడం జరిగిందండి. దానికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మా ఆర్గనైజేషన్కి అన్ని విధాలా తోడ్పడుతున్నటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుసుకుంటాం. అనంతరం సంస్థ నగర అధ్యక్షులు మాట్లాడుతూ పోటీ పరీక్షలలో విద్యార్థులకు భయం పోగొట్టేందుకు బెట్ మోడల్ పరీక్ష నిర్వహించామని తెలిపారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో తమ సంస్థ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. మా ఈ ఆర్గనైజేషన్ ఎన్ని వేళ ప్రజల కోసమే పాటుపడుతూ ఉంటుంది. మాకు చాలా ప్రజా సంఘాలు కూడా మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాయి మాతో పాటు కలిసి పనిచేయాలని. డెఫినెట్గా మేము రాబోయే టైంలో కూడా ప్రజల కోసం మంచి జరుగుద్దంటే, రాష్ట్రం కోసం మంచి జరుగుద్దంటే ఏ ఉద్యమంలో అయినా సరే మేము కూడా మీతో పాటు ముందు నడుస్తామండి. అలాగే రాజకీయ పార్టీలు వీటితో కూడా మాకు టైఅప్ అయ్యే అవకాశం ఏమీ లేదు. మేము అలాంటి ఆలోచన చేయట్లేదు. మాదంతా కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజలు ఒక ఐడెంటిఫికేషన్ చేసి ఎవరైనా ఏ రంగంలో ఎవరున్నారో వాళ్ళు ఎంకరేజ్ చేసుకోవడం, ఎవరైతే ఎంకరేజ్మెంట్ లేకుండా అనగాడిపోతున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేయడం కోసమే మా ఈ ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం అండి. ఈ ఆర్గనైజేషన్కి వచ్చినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రవిశంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, UYW రాష్ట్ర ఉపాధ్యక్షుడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి జోగి రమేష్, చంద్రబాబుపై కుప్పం నుంచే తిరుగుబాటు మొదలైందని హెచ్చరిక. డివిజన్కి చెందిన నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన దేవినేని నెహ్రూ ట్రస్ట్ చైర్మన్ దేవినేని అవినాష్, నెహ్రూ పేరు నిలబెట్టేలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడి. వినాయక చవితికి అందరూ మట్టి విగ్రహాలు వినియోగించాలని కోరిన ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.